ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. రేపు గురువారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి. మీరు కోరుకున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరకు వస్తారు. తిరిగి అలాగే ఉంటారన్నమాట. మీకు ఈ పరిహారం చేస్తే అసలు తిరిగే ఉండదు. మీరు ఇష్టపడిన వ్యక్తులు మీ వెనకాలే తిరుగుతారు. మీరు ప్రేమించిన వ్యక్తులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, మీరు కోరుకున్న వ్యక్తులు కావచ్చు. ఇలా మీరు ఎవరిని తలుచుకుంటే వారు మీ సొంతం అవుతారు. మించిన వ్యక్తులు మన సొంతం కావాలని, మన వైపు ఉండాలని అందరూ రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటారండి. అంటే మనకిష్టమైన వ్యక్తులు మనకి ప్రేమగా చూసుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది అందరికీ సాధ్యపడదు కదా! ఇలా సిద్ధించాలంటే చాలా బాధపడిపోతూ ఉంటారు. కొంతమంది భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. లేదా వేరే వారి మోజులో పడి భార్యను పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటారు. ప్రేమికుల మధ్య కూడా మూడో మనిషి దూరి గొడవలు రావడం, ఇలా చాలా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. విభేదాలు రావడం వల్ల వాళ్ళు విడిపోతూ కూడా ఉంటారు. ఇలా కోరుకున్న వ్యక్తులు మీకు దూరమైనప్పుడు వారిని వశం చేసుకోవాలి అనుకుంటే, వారు మీ మాట వినేలాగా చేసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా పసుపుతో ఈ వశీకరణం చేసి చూడండి చాలు. మీరు కోరుకున్న వ్యక్తులు మీకు సొంతం అవుతారు. పసుపును శుభానికి సంకేతంగా చెప్తూ ఉంటారు. అలాగే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం కదండి. భారతీయ సంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది. శుభం సూచకంగా పసుపుని చూస్తారు. మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తూ ఉంటారు, కాళ్ళకు పసుపు రాస్తూ ఉంటారు, ముఖానికి కూడా పసుపు రాసుకుంటూ ఉంటారు. అంతేకాదండి, కూర వండినా ఏది వండినా కూడా చిటికెడు పసుపు అనేది ఖచ్చితంగా వేయకుండా ఉండరు. వశీకరణలు కూడా పసుపుని విపరీతంగా వాడుతూ ఉంటారు. మరి ఇంతకీ పసుపుతో ఎలా వశీకరణం చేసుకోవాలనే దాని గురించి, మీకు నచ్చిన వ్యక్తిని మన మాట వినేలాగా చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. గురువారానికి అధిపతి అయిన గురువు కొడుకు అయిన కచుడి కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్షీరసాగర మదనంలో పూర్వం జరిగిన కథ. దైవదానములకు అమృత కలశం అప్పటికి ఇంకా లభించలేదు. దేవదానం యుద్ధాలు అతి భయంకరంగా జరిగే ఆ టైంలో ఎందరో సైనికులు అసూలు బాసేవారు. ఇలా ఉండగా రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు తీవ్రత చెంది మృత సంజీవిని విద్యను సంపాదించాడు. ఇంకేముంది, యుద్ధముల్లో చచ్చిన రాక్షసులను సంజీవిని విద్య ద్వారా బ్రతికించేవాడు. శుక్రుడు వాళ్ళు మళ్ళీ దేవతలపై పడి పోరు సాగించేవారు. దేవతలు ఎంత బలవంతులైనా ఇలా జరిగేసరికి వారి శక్తి క్షీణించసాగింది. మంచికి అపజయం కలుగుట చూడలేని దేవత గురువైన బృహస్పతి వారు తన కుమారుడైన కచుడిని పిలిచి సూర్యుడి శిష్యుడైన మృత సంజీవిని విద్య అభ్యసించడం అని ఆదేశించాడు. అంటే ఆయన ఆ విద్యను నేర్చుకొని రమ్మని ఆదేశించాడు అనమాట. అపిభీతి లేని రాక్షసులో వ్యవహారం తన కుమారుని ప్రాణాలకి అపాయమని తెలిసినా కూడా ధర్మం కోసం తన కుమారుణ్ణి అసాధ్య కార్యం నిర్వర్తించుకొని రమ్మని పంపించాడు. బృహస్పతి పాలకుడైన కచుడు వెంటనే బయలుదేరి వెళ్ళి సాష్టాంగ గురువు గారి దగ్గరికి వెళ్ళి విద్యలన్నీ అభ్యసించి వచ్చాడు. ఆయన యుద్ధ విద్యలన్నీ నేర్చుకుని వచ్చి రాక్షసులకి దేవతలకి జరిగిన యుద్ధంలో దేవతలు గెలిచారు. అలాగే దాని గురించి కథ మొత్తం తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదండి. ఇప్పుడు సరే, ఈ వశీకరణం గురించి, పసుపుతో వశీకరణం ఎలా చేస్తారో మనం తెలుసుకుందాం. ఈ వశీకరణం 100% ఫలితాలను ఇస్తాయి. 100% ఉంటుందండి. కాబట్టి మీరే మీ చేతులతో ఈ పసుపు వశీకరణాన్ని చేయండి. అసలు ఏం చేయాలి అంటే, గురువారం రోజు ఏదో ఒక సమయంలో ఎవరికీ తెలియకుండా రహస్యంగా చిటికెడు పసుపును తీసుకోండి. ఆ పసుపుతో కొంచెం వాటర్ కలిపి పేస్ట్ లాగా చేయండి. తర్వాత ఆ పేస్ట్తో ఒక తెల్ల కాగితం మీద మీరు ఎవరికి అయితే వశం చేసుకోవాలని అనుకుంటున్నారో వారి పేరును రాయండి. ఎవరైనా సరే వాళ్ళ పేరు రాసి, ఎవరిని వశం చేసుకోవాలనుకునే వారి పేరును రాశాక చేతితో రాయొచ్చు, లేదా కర్ర పుల్లతో అయినా రాయొచ్చు అండి. ఎలా రాసినా పర్వాలేదు. తర్వాత ఆ పేరు రాసిన పేపర్ని మీ చేతిలో పట్టుకొని ఎవరికి కనపడని చోట నిలబడి మీ మనసులో కోరికను చెప్పుకోండి. అంటే ఆ వ్యక్తి మీ మాట వినాలని, మీ వశం కావాలని సంకల్పం చెప్పుకోండి. తర్వాత ఒక చిన్న ప్లేట్ను అరచేతిలో పెట్టుకొని ఆ ప్లేట్లో పేపర్ని పెట్టి కాల్చేయండి. అంటే ఇలా ఈ చిన్న ప్రక్రియ చేస్తే చాలు, మీరు కోరుకున్న వ్యక్తులు మీ వశం అయిపోతారు. మీ మధ్యలో ఉండే మనస్పర్ధలు, గొడవలు క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఇక వారు మీకు కట్టుబడి ఉంటారు, మీ కాళ్ళ దగ్గర ఉంటారు. కనుక మీరు కూడా గురువారం రోజు ఈ పసుపు వశీకరణ చేసి కోరుకున్న వ్యక్తులు సొంతం చేసుకోండి.
భూమిపై అధికారం చాలా ఇబ్బంది ఇస్తుంది. కేవలం డబ్బు మాత్రమే, మరి ఆ ధనం మన దగ్గర ఉండి ధనవంతుడిగా జీవించాలంటే సర్వసంపదలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉండి తీరాల్సిందే. అందుకోసం గురువారం రోజు ఉదయం లేచిన తర్వాత మీ వంటగదిలో ఒక పని చేస్తే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా లభిస్తుందండి అంటూ పెద్దలు కూడా చెప్తూనే ఉన్నారు. మన పురాణాల్లో కూడా ఉన్నాయి. లక్ష్మీ అనుగ్రహం లభించడమే కాదు, దరిద్ర బాధల నుంచి కూడా విముక్తి పొందుతారు. కుటుంబంలో సుఖ సంతోషాలతో జీవిస్తారు. పంచభూతాలతో నిండి ఉంటుంది. నింగి, నేల, గాలి, నీరు, నిప్పు, ఈ పంచభూతాలు ఒకటిగా కలిస్తే విశ్వం ఏర్పడుతుంది. అయితే పంచభూతాల్లో ఒకటైన అగ్నిని మనం అగ్నిదేవుడిగా భావిస్తూ ఉంటాం. అగ్ని సహాయంతో మనం జీవించడానికి అవసరమై ఆహారాన్ని వండుకుంటూ ఉంటాం ప్రతిరోజు. అగ్ని అనేది ఎంత పవిత్రమైనదో అలాగే పవిత్రను నిరూపించుకోవడానికి జగన్మాత సీతాదేవి అగ్నిప్రవేశం చేసి లోకానికి తన పవిత్రతను సాటి చెప్పింది. అంతటి పవిత్రమైన విషయాన్ని ఆడవారు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉన్నారు. అదే వారి యొక్క దారిద్ర్యానికి కారణమవుతుంది. ముఖ్యంగా గురువారం ఉదయం నిద్ర లేవగానే స్నానం చేయకుండా గ్యాస్ను వెలిగించడం మహాపాపం. పవిత్రతకు ప్రత్యక్ష దైవంగా నిలబడి అగ్నిదేవుని అపవిత్రంగా ఉండి ముట్టించరాదు. స్నానం చేయకుండా, వంటగదిని శుభ్రం చేయకుండా ఎవరైతే గురువారం పూట పొయ్యిని వెలిగిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి అసలు నిలవదండి, అడుగు కూడా పెట్టదు. అగ్నిదేవుని ఆగ్రహానికి కూడా గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గురువారం ఉదయం స్నానం చేసినా లేదా బ్రష్ చేసి కాళ్ళు చేతులు శుభ్రంగా ముఖం కడుక్కొని గ్యాస్ పొయ్యిని శుభ్రపరిచిన తర్వాత మాత్రమే స్టవ్ని వెలిగించండి. స్టవ్ని వెలిగించే సమయంలో మీరు అగ్నిదేవుని మనసులో తలుచుకొని మొదటగా స్టవ్ పై పాలు పెట్టి కాచుకోవాలన్నమాట. గురువారం రోజు ఏ ఇంట్లో ఆడవారు వంటగది విషయంలో ఈ నియమాలు పాటిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అగ్నిదేవుడి యొక్క అనుగ్రహం కూడా మీ కుటుంబం ఎప్పుడు ఉంటుంది. కనుక లక్ష్మీవారమైన గురువారం వంటగది విషయంలో ఈ నియమాలు పాటించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. తెలుసుకున్నారు కదా. గురువారం రోజు ఈ పరిహారాలు చేయండి. పసుపుతో చేస్తే వశీకరణం, మీరు ఇష్టపడ్డ వ్యక్తి వశీకరణం చేసుకోవచ్చండి. అలాగే గురువారం రోజు మనం శుభ్రంగా స్నానం చేసైనా పర్వాలేదు, లేకపోతే బ్రష్ చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొనైనా సరే స్టవ్ వెలిగించండి. ఈ 2 పరిహారాలు చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో శ్రీనివాసం ఉంటుంది. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.